అరే పోవా బాబా ఓ బయటికి పో, పెద్ద మనుషులు అక్కడ తెలియదునే వాళ్ళకు. ఇగో బ్రదర్, ఇగోటి పిసిసి ప్రెసిడెంట్కు సంబంధించి జగ్గారెడ్డి మీద మొన్న మధ్యలో ఇఫ్తార్కి వచ్చిన వెంకన్న అదేదో ఫ్లోలో అనేసాడు ఆయన. మా దగ్గర కాంగ్రెస్లో 6 నెలలు పిసిసి అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఉంటారు, 2 years పిసిసి ఉంటాడు. తర్వాత 1 year ఉండొచ్చు, 2 years కూడా ఉంచవచ్చు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి అది చర్చ కాదు. అదిగా వెంకన్న ఎప్పుడో భవిష్యత్తులో ఇంకా 3 ఏళ్లకో 4 ఏళ్లకో అని దృష్టిలో పెట్టుకొని అన్నాడు ఆయన. అది కాబట్టి అది సీరియస్ మ్యాటర్ కాదు. పాపం వెంకన్న ఏదో ఆయన నాకు అర్థమైంది, చూసినది నేను. ఆయన ఏదో ఇప్పుడు ఈయన ఇంకా మహేష్ గారిది ఇంకా 6 నెలలు అయితే 2 years, నాకు తెలిసి ఇంకో అవతల 1 year వచ్చు, ఇంకా 2 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఇంకా 2 years ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు కదా. ఇక దాని మీద 1 2 3 బీసీ బ్రదర్స్ చూసిన, 2 బ్రదర్స్ మాట్లాడిరు, 3 బ్రదర్స్ మాట్లాడి, అరే నాయన మేము రెడ్డిలము బీసీలము ఊర్లలో అన్నదమ్ముల తిరిగి కలిసి ఉంటాం రా నాయన, మీరు ఆ 2 3 1 2 3 బ్రదర్సు మీరేదో వాళ్ళ మీరదే ఒత్తుడు పెట్టుడే ఏంద్రా ఇదంతా. ఊర్లల్లా రెడ్డిలు బీసీలు సమస్త కులాలు అన్నదమ్ములుగా మంచి చెడుకు కలిసి ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో. నువ్వేమో 1 2 3 బ్రదర్స్ ఈడ హైదరాబాద్ ఉంటారు, మీరు మీకు ఊర్లలో మీరు ఈడ కాలనీలలో ఉంటారు, మీ చేతిలో ఫోన్ ఉంటుంది, ఇక మీకేదో బీసీల మీద ప్రేమ ఉన్నాడు ఒత్తుకుంటూ కూర్చుంటారు. అరే నేను మేము ప్రాక్టికల్గా నాయన ఇప్పుడు నా జనరల్ సీట్లో నా భార్యను పెట్టలేదా నేను? రేపు ఆమె ఎమ్మెల్యే టికెటే కదా ఇస్తున్నది ఆమెకు. అరే నేనేమంటున్నా అంటే 1 2 3 బ్రదర్స్ ఓన్లీ. ఈ 1 2 3 బ్రదర్స్ దగ్గర ఫోన్లు మేమేదో రెడ్డిలమంతా బీసీలు. అరే అసలు బీసీలు రెడ్డిలు అన్నదమ్ములు కలిసి ఉన్న వ్యవస్థ ఇది. భూమి మీద పుట్టిన కానిది మానవులంతా కలిసిమెలిసి జీవించింది. ఏదో మీ 1 2 3 సెటిల్ కాడు అనుకో, అది తప్పది. నాకు చాలా, నేను కూడా వెంకన్న అంతా మంచోడు గట్టోడు, ఆయన మీద ఏదో బీసీ నన్ను ఏదో అన్నాడని ఆయన కొంత పుట్టుదల కార్యక్రమం నాకు ఫీల్ అయినా, నాకు చాలా మంచిగా ఫీల్ అయ్యి నాకు. నేను అందుకేమంటున్నా అంటే బీసీలో అంటలే 1 2 3 బీసీ బ్రదర్స్ అన్న, ఓన్లీ 2 3 1 2 3 మొత్తం బీసీల అభిప్రాయం కాదు. కాబట్టి నేను ఇప్పుడు వెంకన్న ఇప్పుడు మా దాంట్లో పోయి ఒక్కోడు ఒక స్టైల్, ఒక్కోడు ఒక టైప్ లీడర్ మా దాంట్లో, ఒక్కోడు పర్సనాలిటీ. ఇప్పుడు వెంకరెడ్డి ఒక పెద్ద పర్సనాలిటీ, రాజగోపాల్ది ఒక పర్సనాలిటీ, రేవంత్ రెడ్డిది ఒక పర్సనాలిటీ, ఉత్తమ్ రెడ్డి సార్ది ఒక పర్సనాలిటీ, మా పెద్ద మనిషి జానారెడ్డి సార్ది ఒక పర్సనాలిటీ. ఇట్లా అట్లుండదు. మేమంతా బోలనే, వెంకన్న అయినా బోలనే, నేనైనా బోలనే. ఎవరు 1 2 3 బ్రదర్స్ బీసీ నాయకులు, మొత్తం బీసీలు కాదు కదా ఈడ అన్నది. కాబట్టి ఆ 1 2 3 బ్రదర్స్ గురించి ఎక్కువ చర్చించుకోవద్దు, అది వేస్ట్. అది మా వెంకన్న అనేటువంటి ఆయన ఒక స్టారు. ఇక అంటే కాంగ్రెస్లో అట్లుంటారు. వెంకన్న మాది ఏముంది వైగో మాత రూపాయలు లేకుండా అప్పో సప్పో చేసి రాజకీయాలు చేస్తాం మేము. వెనక ముందు కాము కదా. జగ్గారెడ్డి అయినా వెంకటరెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరు అది బీసీ అంటే ఆ 1 2 3 బ్రదర్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే ఇప్పుడు అసలు మహేష్ గౌడ్ని పెట్టిందే రెడ్డి, మేమే కదా రెడ్డిలోనే కదా సపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ మహేష్ గౌడ్ని ఆయన
మహేష్ గౌడ్ ఫస్ట్ మహేష్ గౌడ్ ఈయన పీసీసీ ఉండాలి మహేష్ గౌడ్ అని ఫస్ట్ గాంధీ భవన్లో చిట్చాట్ చేసి నేనే కదా చెప్పింది. నేను చెప్పిన తర్వాత నేను మీడియా పరంగా చెప్పినా, మీడియా పరంగా చెప్పకుండా అందరు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండు, వెంకటరెడ్డి చేసిండు, ఉత్తమ్ రెడ్డి గారు చేసారు, అందరు చేశారు. రెడ్డిలతో పాటు ఎస్టీలు, బీసీలు అందరు చేశారు. నేనే కదా ఫస్ట్ చెప్పింది మహేష్ గౌడ్ని చేయండి అని చెప్పి. కానీ ఎందుకు అనవసరంగా 1, 2, 3 బ్రదర్స్ అనవసరం ఖరాబ్ చేస్తారు? బీసీలకు రెడ్డిలకు ఉన్న అసలు ప్రేమతో కూడుకున్న ఫ్రెండ్షిప్ బంధాన్ని ఖరాబ్ చేయకుండా, మళ్ళీ ఒకసారి ప్రయోగాలు చేయకుండా, మీరు ఒకరిద్దరు బతకడానికి వ్యవస్థని ఖరాబ్ చేయకండి అనేది చెప్తున్నా. వెంకన్న గట్టి లీడరు. ఏదంటారు? ఇక ఉంటారు భయ్, ఒకరిద్దరు సమాజంలో ఉంటారు, మనం ఏం చేయగలుగుతాం? ఇక ప్రతి ఒక్కరికి ఆడ జవాబు చెప్తాం. కానీ లైట్ తీసుకుంటుంది. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ नहीं नको हो गया उसको, वो छोड़ दो. संगारेड्डी हो गया, डिजिटल लाइट भी आ गया हम पूरे. ఇంకేమైనా ఉందా బ్రదర్? ఉత్తమ్ రెడ్డి గారు ఫోన్ చేయగానే లేపుతాడు. నేను ఎవరు మొన్న మధ్యలో చూస్తున్నా, ఉత్తమ్ రెడ్డి గారు అసలు ఫోన్ చేయగానే లేపుతాడు. మన ఫోన్ చేయకపోతే ఆయన చేస్తాడు.